పిసిసి పదవుల్లోనూ సామాజిక న్యాయం అంట. ఇక్కడ నేను నిన్ననే చెప్తాను అనుకున్నా. సామాజిక న్యాయం అంటే అసలు వీళ్ళు సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే నిన్న ఒక జర్నలిస్టు, మరి ఆయన జర్నలిస్ట్ అని చెప్పాలన్నా కాంగ్రెస్ నిష్ట అని చెప్పాలన్నా అర్థం కాదు, క్యాబినెట్లో సామాజిక న్యాయం అంట, కుల సమీకరణ జరిగింది, సామాజిక న్యాయం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సామాజిక న్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకేనా? ఆ సామాజిక న్యాయం ఎట్లా జరిగిందో ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న ముగ్గురిని, ఇద్దరు మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం ఒకరిని, మాదిగ సామాజిక వర్గం ఒకరిని, ముదిరాజ సామాజిక వర్గం ఒకరిని, అంటే ఎస్సీలను ఇద్దరిని, బీసీ ఒకరిని తీసుకున్నారు. తీసుకొని మేము మొత్తము అణగారిన వర్గాలకే ఎక్కువ అవకాశం ఇచ్చడం చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ చెప్తా. క్యాబినెట్లో మొత్తం ఇప్పుడు 15 మంది ఉన్నారు. రెడ్లు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఓసీ అది ఏమంటారు, రావులు ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నారు. బ్రాహ్మణ్ ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నారు. కమ్మ ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతమంది అయ్యారు? ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నారు. ఇందులో 7 మంత్రులు అగ్రవర్ణాలే. ఇక్కడ బీసీలకు వచ్చేసరికి బీసీలు 3, ఎస్సీలు 4, ఎస్టీ 1 ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈడనేమో 7, ఈడ 8 మంది, మొత్తం కలిపితే 15 మంది అయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరు డామినేషన్ ఉంది? వీళ్ళు మొత్తం కలిపితే ఎంతమంది? 8 మంది. ఈడ ఓసీలు ఎంతమంది? ఈడ బీసీలు లెక్కేసుకుంటే ఇందులో యాదవులకు చోటు లేదు, యాదవులు లేరు. ఈడ ఓన్లీ గౌడ, ఒక మున్నూరు కాపు, ఇంకొకటి మొన్న వచ్చేటువంటి ముదిరాజు, ఈ 3 మాత్రమే ఇలా బీసీలు ఉన్నారు. కానీ బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి? బీసీలో పెద్ద కులమైనటువంటి యాదవ కులం ఎందుకు లేదు? వాళ్ళకు ఎందుకు న్యాయం జరగలేదు? అది పక్కన పెట్టేసారు. ఎస్టీ వల్ల ఇప్పటిదాకా మంత్రి పదవిగా, ఎస్సీలల్లా ఇది ఎస్సీలల్లా 4కి ఇచ్చిరు. ఎస్సీల విషయంలో న్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే దామోదర రాజనరసింహ మాదిగ ఉపకులం, బట్టి విక్రమార్క మాల, వివేక్ మాల, అట్లూరు లక్ష్మణ్ కుమార్ ప్యూర్ మాదిగ. సో కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగిందని అనుకుందాం. అట్లా కూడా మాలలకే ఎక్కువ న్యాయం జరిగింది, మాదిగలకు కొంత ఇద్దరికి వచ్చింది. సో ఇట్లా వీళ్ళకు న్యాయం జరిగింది. మరి ఎస్టీలల్లా లంబాడి సామాజిక వర్గం పెద్దగా ఉంటుంది కదా, మరి వాళ్ళలో ఇప్పటిదాకా లేదు. ఇంకెక్కడ సామాజిక న్యాయం జరిగినట్టు? ఇక్కడ అన్ని కులాలు, మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు కలిపితేనేమో 8 మంది, మీరు ఓన్లీ ఓసీలకేమో 7. మళ్ళీ అందరూ రెడ్లకు ఎక్కటాలు వేస్తూ తెలుసా? రెడ్లు 4 ఉన్నారు. ఈడ 4 ఎస్సీలు ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు అని చెప్పేసి ఇవి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా డామినేషన్ వెళ్ళదు కదా. 15 మందిలా 7 ఓసీలే ఉన్నారు. మరి ఈ లెక్కలు ఎట్ట పోవాలి? సో కాబట్టి ప్రజలని జస్ట్ ఏ రకంగా అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇట్లా పత్రికలు రాస్తా ఉన్నాయి. ఇట్లా ఇది ఏం ఇంజనీరింగా? సోషల్ ఇంజనీరింగా? ఇది సామాజిక న్యాయం ఏడంగా జరిగినట్టు. ఇది పార్టీ పదవులలో కూడా అదే అయింది అని చెప్పేసి రాసిరు. ఎంత భజన చూడండి. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఇదే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి? కీలకమైనటువంటి శాఖలు మొత్తం ఆయన దగ్గర 8-9 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. మున్సిపల్ శాఖ ఆయన కాన్నే, హోంశాఖ ఆయన కాన్నే, విద్యాశాఖ ఆయన కాన్నే, గనుల శాఖ ఆయన కాన్నే, ఇంకోటి ఏంది కార్మిక శాఖ ఆయన కాన్నే. ఇట్లా ఎస్సీ ఎస్టీల సంక్షేమ శాఖ, ఎస్సీల సంక్షేమ శాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. ఇట్లా చాలా శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. బలమైనటువంటి బాగా పెద్ద శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మిగతా రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ఇంకొక రెడ్డి దగ్గర ఏముంది? ఇంకోటి ఏంది సివిల్ సప్లై శాఖ పెద్ద శాఖ, ఇరిగేషన్ శాఖ పెద్ద శాఖ ఒక రెడ్డి దగ్గర. ఇంకొక రెడ్డి దగ్గర ఏముంది? R&B శాఖ ఒక రెడ్డి దగ్గర. R&B సినిమాటోగ్రఫీ ఈ 2 పెద్ద శాఖలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. ఇంకో రెడ్డి ఎవరు? రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర. బలమైనటువంటి శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకొని తక్కువ అంటే ఏదో కొంత ఉండాలి కాబట్టి ఉన్నటువంటి నామమాత్రము నిమిత్త మాత్ర శాఖలన్నీ కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి మొత్తం సమన్యాయం జరిగిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. మళ్ళా దీనికి బీసీ సంఘాల నాయకులు కూడా సపోర్ట్లు కొడుతుంటారు. ఇట్లా ఏం జరిగింది? ఇక్కడ అయ్యింది ఏంటిది? కనబడతలేదు. మళ్ళీ పార్టీ పదవులలో కూడా సామాజిక న్యాయం అంట.